హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ వరల్డ్. వీటిని చూసి మిరపకాయ బజ్జీలు అనుకున్నారు కదా, అస్సలు కాదు. అయితే మీరు బజ్జీలో కాలేసినట్టే. ఇవి వంకాయ బజ్జీలు. అవును, నిజం, ఇవి వంకాయ బజ్జీలే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వంకాయ బజ్జీ చేయడానికి ఫస్ట్ నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నా. ఈ 2 కప్పుల శనగపిండిలో ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకుందాం. ఇప్పుడు సాల్ట్, మీకు నచ్చినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత సాల్ట్ నచ్చితే అంత సాల్ట్ వేసుకోవచ్చు. దీంట్లోనే మన బజ్జీలు మంచిగా పొంగడానికి కొంచెం సోడా కూడా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోసి బజ్జీల పిండిలాగా కలుపుకుందాం. ఫస్ట్ వీటిని అన్నిటిని మంచిగా కలపాలి. కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ పోసి మెల్లగా బజ్జీల పిండిలాగా కలుపుకుందాం. వర్షం పడతా అంటే బజ్జీలు తినాలని ఎవ్వరికి అనిపించదు. మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది, మా ఆయనకు బజ్జీలు కావాలంట. అందుకే వెరైటీగా వంకాయతో బజ్జీలు చేద్దామని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను చూద్దాం వంకాయ బజ్జీలు ఎట్లా వస్తాయో. మన బజ్జీల పిండి రెడీ అయిపోయింది. ఈ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటేనే మన బజ్జీలు మంచిగా వస్తాయి. ఇప్పుడు వంకాయ బజ్జీ స్టఫింగ్ కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం మనం ఇలాంటి చిన్న వంకాయలను తీసుకొని మధ్యలో ఘాటు పెట్టి మనం ఇప్పుడు స్టఫింగ్ చేసినాం కదా, ఆ స్టఫింగ్ ఫిల్ చేసేలాగా మనం రెడీ చేసుకుందాం. ఇలా వంకాయలన్నింటినీ రెడీ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మధ్యలో పురుగులు కూడా ఉంటాయి. ఆ పురుగులు లేని వంకాయలు చూసుకొని ఇట్లా ఘాటు పెట్టుకోవాలి మనం, ఎందుకంటే దీంట్లో స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని వంకాయలను రెడీ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మూకుట్లో ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని వేడి చేసుకుందాము. ఈ ఆయిల్ వేడైనాక ఫస్ట్ ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను మనము ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు వంకాయ మంచిగా కుక్ అయి ఉంటుంది. చూడండి, మన నూనె హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలను ఫ్రై చేసుకుందాము. చిటాపట చిటాపట బాగుంది కదా సౌండ్. ఈ వంకాయ నూనెలో వడంగానే కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, మంచి బ్రింజాల్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ వంకాయలని కలర్ మారేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది కలర్ మారడం. చూడండి, మన వంకాయలు కొద్దిగా కలర్ మారుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే వంకాయలలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది ఆయిల్ వేయగానే ఇలా చిటపట అంటూనే ఉంటాయి. ఈ వంకాయని చూసారా, ఇది ఎట్లా ఓపెన్ అయిందో? ఇలా ఫ్రై అవుతుంటే దానంతట అదే ఇట్లా ఓపెన్ అయిపోతుంటాయి అన్నట్టు. వంకాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయంటే 50% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసి చల్లారబెట్టుకుందాం. ఇవేనండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలలో. ఇప్పుడు ఈ స్టఫింగ్, ఇందాక మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆనియన్, చింతపండు, నువ్వులు వేసి చేసినాం కదా, ఈ స్టఫింగ్ని దీంట్లో మంచిగా స్టఫ్ చేసుకోండి. వంకాయ లోపల నీట్గా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, వంకాయ కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో లోపల. తింటుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదు అన్నట్టు.
ఈ స్టఫ్డ్ వంకాయలని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోవాలి. మీలో ఎవరెవరు ఇలాంటి వంకాయ బజ్జీ చేసుకొని తిన్నారో నాకు కామెంట్ చేయండి. సేమ్ ప్రాసెసా లేకపోతే మీరు వేరే ప్రాసెస్ ఏమన్నా ఫాలో అయ్యారా? అసలు ఎవరైనా నమ్ముతారా? చూడండి, ఇవి వంకాయ బజ్జీలు అంటే సేమ్ మిరపకాయ బజ్జీలానే ఉన్నాయి కదా. చూడండి, మన వంకాయ బజ్జీలు ఏం చక్కగా ఫ్రై అయిపోయినాయి. సూపర్ రంగు కదా. ఇప్పుడు మిగతా వేసుకుందాం. చూడండి, మన వంకాయ బజ్జీ ఎంత బాగుందో. ఈ ఫ్రై చేసుకున్న వంకాయ బజ్జీలను ఇలాగే తినేయచ్చు, కానీ మనం ఇట్లా తింటే ఏం బాగుంటుంది. కొంచెం గార్నిషింగ్ చేద్దాం. వంకాయ బజ్జీని గార్నిషింగ్ చేసిన వంకాయ బజ్జీ పైన కాస్త నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.